హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సౌజీ జయరామ్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మేము మా గణపతి మండపం దగ్గర కుంకుమార్చన చేయించుకుంటున్నామండి. 9 days అవుతుంది కదా ఇప్పుడు. సో ఈరోజే అన్నదానం కూడా జరుగుతుంది ఇక్కడ. సో మీకు నేను కుంకుమ పూజ ఎలా చేసాము, అన్నదానం అనేది ఎలా జరిగింది మా గణపతి మండపం దగ్గర అనేది చూపిస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా అయితే వచ్చామండి పూజ సామాగ్రి అంతా తీసుకొని. అయ్యగారు అయితే మాకు దీపాలు అయితే వెలిగించమని చెప్పారు. తర్వాత దీపాలకి పసుపు కుంకుమ గంధం పెట్టిన తర్వాత అక్షింతలు వేసి ఫస్ట్ దీప పూజ అయితే చేసుకున్నాం. తర్వాత పసుపు గణపతిని అయితే చేసుకోమని చెప్పారండి. ఒకవేళ మన దగ్గర వినాయకుడు విగ్రహం ఉంటే తెచ్చుకోవచ్చు. నా దగ్గర ఉంది, కానీ కాకపోతే నేను చూశారు కదా ఓన్లీ లక్ష్మీదేవి విగ్రహం మాత్రమే తెచ్చుకున్నాను. వినాయకుడు ఎందుకంటే పసుపు గణపతి చేసుకుంటే ఏంటంటే అండి, మనం గణపతిని సూత్రాలకి పెట్టుకోవచ్చు, అలాగే గొంతుకి రాసుకోవచ్చు. చాలా మంచిది, మంగళకరమైన పసుపు కదా. గణపతిని మనం సో మంచిగా పూజించుకున్నాం కదా, అది సూత్రాలకి పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పేసి అందుకే నేను విగ్రహం తెచ్చుకోకుండా పసుపు గణపతిని చేసుకున్నాను. తర్వాత పసుపు గణపతికి అయితే పూజ చేయించారండి. తర్వాత గోత్రనామాలు అయితే చదివారు అందరివి. నెక్స్ట్ అలాగే కలశం పూజ కూడా చేయించారండి. సంప్రోక్షణ చేయిస్తున్నారు గణపతి దగ్గర. మనం తెచ్చుకున్న పూజా సామాగ్రి అలాగే మన మీద ఇట్లా ఏంటంటే నీళ్ళు చల్లుకోవడం వల్ల మనం పవిత్రం అవుతాము. సో అందుకని చెప్పేసి అలా నీళ్ళు అయితే అందరి మీద చల్లించారండి. నెక్స్ట్ మనం ఎవరైతే కుంకుమార్చన చేస్తున్నారు కదా వాళ్ళందరి కోసం అని చెప్పి కంకణాలు అయితే రెడీ చేశారండి అయ్యగారు. ఆ కంకణాలు కూడా గణపతి పాదాల దగ్గర పెట్టేసి పసుపు గణపతి పాదాల దగ్గర వాటి మీద కూడా అక్షింతలు వేస్తూ పూజ చేయమని చెప్పారు. చూశారు కదా, చాలా బాగా చేశారండి. ఆల్రెడీ మొన్న ఫ్రైడే జరిగిందండి కుంకుమార్చన మా గణపతి మండపం దగ్గర. సో ఆ రోజు ఏంటంటే ఆ రోజు కుదరని వాళ్ళు, ఇట్లా సంథింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ, కుదిరిన వాళ్ళందరూ ఆ రోజు చేసుకున్నారండి. కుదరని వాళ్ళు మేమైతే లాస్ట్ రోజు అన్నదానం రోజు చేసుకోవాలని అనుకున్నాము. ఇట్లా మళ్ళీ ఒక 9 members అలాగా ఈరోజు అయితే కూర్చొని మళ్ళీ గణపతి పూజ అయిన తర్వాత కుంకుమార్చన అయితే చేశారండి అయ్యగారు. తర్వాత మహా నైవేద్యం పెట్టి అన్నదానం అయితే స్టార్ట్ చేసాము. అది కూడా చూపిస్తానండి లాస్ట్లో మీకు నేను. చూడండి, గణపతికి అయితే గంధం పసుపు కుంకుమ అక్షింతలతో అయితే పూజ చేసామండి. అలాగే తాంబూలం సమర్పించాము గణపతి స్వామి వారికి. నైవేద్యం కూడా పండు పెట్టామండి. అలాగే తాంబూలం కూడా పెట్టేశాము. అయిపోయింది. అగరబత్తులు ధూపం వేసిన తర్వాత పూజ చేసిన కంకణాలు తీసుకొని అందరినీ కట్టుకోమని చెప్పారండి మమ్మల్ని అయ్యగారు. మేమే అందరం ఒకరికి కట్టేసుకున్నాం కంకణాలు అందరం. చూశారు కదా, కుంకుమార్చన చేయడం వల్ల చాలా మంచిదండి ముత్తైదువులకి. మన సౌభాగ్యం అనేది నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని చెప్పేసి ఈ కుంకుమ పూజ అయితే చేస్తారు పెళ్ళైన ముత్తైదువులందరూ. సో మనకి ఇంతవరకు అయితే గణపతి పూజ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం లక్ష్మీదేవి పూజ అయితే చేస్తున్నాము, గౌరీ పూజ. చూశారు కదా, గౌరీమాతకి అందరూ ఏంటంటే అంటే అమ్మవారికి లక్ష్మీదేవి కూడా పసుపుతోటే చేసుకున్నారు గౌరమ్మని. కొంతమంది ఏమన్నా కాయిన్స్తో అలా చేశారనమాట. నేను విగ్రహం ఉంటే అయ్యగారు తెచ్చుకోమంటే నేను తెచ్చుకున్నాను అనమాట లక్ష్మీదేవి విగ్రహం. సో అందుకని చెప్పేసి విగ్రహం ఉంటే ఇలా చెయ్యాలి అని చెప్పి అయ్యగారు నాతో పంచామృతాలతోటి అలాగే నీళ్ళు, ఇలా పసుపు నీళ్ళు అన్నిటితోటి అభిషేకం అయితే చేపిస్తున్నారు అమ్మవారి విగ్రహానికి. విగ్రహం తెచ్చుకోవడం వల్ల నేను స్పెషల్గా పూజ చేసే అదృష్టం కలిగిందండి నాకు. అమ్మవారికి పంచామృతాలతో పసుపు నీళ్ళతో ఇలా అన్నిటితో మంచిగా అభిషేకం అయితే చేపించారు విగ్రహానికి. స్పెషల్గా చేయించారు నాకు ఒక్కదానికి అలా పూజ. చాలా హ్యాపీగా అనిపించింది. లక్ష్మీదేవి వెండి విగ్రహానికి మంచిగా మంత్రాలన్నీ చదువుతూ మంచిగా చేయించారండి. అలాగే మనకి అమ్మవారికి వస్త్రం సమర్పిస్తున్నానండి నేను. మనకి పూజ స్టోర్లో దొరుకుతుంది కదా, కాటన్తో చేస్తారు వస్త్రం. అది ఒకవేళ అది లేదు అంటే మనం ఇలా బ్లౌజ్ పీస్ అయితే తెచ్చుకుంటాం కదండి, ఆ బ్లౌజ్ పీస్ని పెట్టుకోవచ్చు. అమ్మవారికి కన్ఫామ్గా మనం బ్లౌజ్ పీస్ కూడా పెట్టాలండి. నేను రెండు బ్లౌజ్ పీస్లు అయితే చెప్పారు అయ్యగారు, గ్రీను రెడ్ తెచ్చాము. ఆ బ్లౌజ్ పీస్ మీద మనం తాంబూలంలో లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకొని అమ్మవారికి వస్త్రం వేసి తర్వాత గంధం పసుపు కుంకుమలతో అమ్మవారిని అభిషేకం అయిపోయిన తర్వాత అండి ఇదంతా అలంకరించుకొని తర్వాత గాజులు కూడా తెచ్చామండి.
ఆ గాజులు నేను అమ్మవారి విగ్రహం చుట్టూ పెట్టాను మంచిగా. అదే అడుగుతున్నాను నేను అయ్యగారిని. చూశారు కదా, ఎర్రటి గాజులు. అమ్మవారికి ఎరుపంటే ఇష్టం కదండి, గణపతికి కూడా ఎరుపంటే చాలా ఇష్టం అంట. చూశారు కదా, అమ్మవారి విగ్రహం హైట్ నేనైతే గాజులు పెట్టాను, బ్లౌజ్ పీస్ కింద తమలపాకు వేసి. అలాగే పువ్వులు కూడా రెడ్ కలర్ పువ్వులు అయితే పెట్టమని చెప్పారు, గులాబీలు, అవి కూడా పెట్టామండి. చాలా బాగా చేశారండి పూజ అయితే. కుంకుమ పూజ అయ్యగారు మంచిగా చేయించారు. ఇప్పుడు పసుపు కుంకుమ అయితే వేసాము. ఇంక ఇప్పటి నుంచి మనకి లక్ష్మీదేవి అష్టోత్తరం అయితే చదువుతున్నారండి అయ్యగారు. ఆ అష్టోత్తరం అయిపోయే అంతసేపు మనం ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ మనం కుంకుమ అయితే గోముఖం వచ్చేలాగా చిటికిన వేలు, చూపుడు వేలు ఇలా పైకి పట్టుకొని, మధ్య వేలు, ఉంగరం వేలు, బొటన వేలుతో మాత్రమే కుంకుమ పట్టుకొని వేయాలండి ఎక్కడైనా. చాలామంది 5 వేలతో వేస్తూ ఉంటారు, అలా వేయకూడదంట. ఇలా గోముఖం వచ్చేలాగా మనం ఈ 2 వేలు పైకి చూపించి ఈ 3 కిందకి ఇలా పెట్టడం వల్ల మనకి గోముఖం అనేది వస్తుంది. అలా వేయడం వల్ల స్వామివారు ఇష్టంగా స్వీకరిస్తారంట, అమ్మవారైనా. అది శాస్త్రపరంగా అది కరెక్ట్ అయిన పద్ధతి అంటండి. సో అలాగే వేయాలి ఎక్కడైనా అక్షింతలు కానీ పువ్వులు కానీ స్వామివారి మీద, అమ్మవారికి అర్చన ఏదైనా చేసేటప్పుడు. తెలియని వాళ్ళ కోసమని చెప్తున్నానండి. నెక్స్ట్ కుంకుమ పూజ, కుంకుమార్చన అయితే అయిపోయిందండి. నెక్స్ట్ అమ్మవారికి కూడా అగరబత్తులు వెలిగించి ధూపం అయితే చూపించాము. చూశారు కదా. నెక్స్ట్ అయితే టెంకాయ అయితే కొట్టమన్నారండి అయ్యగారు. గణపతి ముందుకెళ్ళి నేను టెంకాయ అయితే కొట్టుకొని వచ్చాను. అందరినీ అలాగే కుంకుమ పూజ అయిపోయింది కదా అమ్మవారికి అని చెప్పేసి అందరినీ కొబ్బరికాయలు అయితే కొట్టుకొని రమ్మని చెప్పారు. నెక్స్ట్ అవి కూడా అమ్మవారి ముందు పెట్టేసి అమ్మవారికి నైవేద్యం అయితే సమర్పిస్తున్నాము. అలాగే తాంబూలం కూడా అండి, దక్షిణ తాంబూలం, ఆకు, ఒక్క, పండు, పూలు, కాయిన్, ఇవి కూడా అమ్మవారి దగ్గర పెట్టాలి. కుంకుమ పూజ అయిపోయింది కదా మనకి కుంకుమార్చన. నెక్స్ట్ ఇలా మనం కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత తాంబూలం అయితే సమర్పించాలి. ఫైనల్గా అయితే నైవేద్యం అండి. ఎవరైనా ఇంటి దగ్గర నుంచి నైవేద్యం వండుకొని వచ్చి ఉంటే అది కూడా పెట్టాలండి. నేనైతే పెసలు ఉంటాయి కదండి, అవి గుగ్గుళ్ళు లాగా చేసుకొని తీసుకొచ్చాను. ఫైనల్గా అయితే హారతి అయితే ఇచ్చేసామండి. అంతటితో అయితే మనకి కుంకుమ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చూశారు కదా. ఎవరైనా ఇప్పుడు వినాయక చవితి నవరాత్రులు అయితే కంప్లీట్ అయిపోయాయి కదండి. నెక్స్ట్ మనకి దసరా నవరాత్రులు వస్తుంటాయి కదా. టెంపుల్స్లో, మీకు దగ్గరున్న టెంపుల్స్లో 9 రోజులు అమ్మవారి 9 అలంకరణలో అండి రోజు జరుగుతుంది. మాకు దగ్గరలో ఉన్న టెంపుల్లో అయితే మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల జరుగుతుందండి కుంకుమార్చన. మీకు అలా అవైలబుల్ ఉంటే కన్ఫామ్గా వెళ్ళండి అండి. 9 రోజులు కుంకుమార్చన చేసుకుంటే 9 దేవతామూర్తులు అమ్మవారు మన ఇంటికి వచ్చినట్టు అంట. ఆ 9 కాయిన్స్ మనం ఇంటికి తెచ్చుకుంటే 9 మంది ఆ రూపంలో మన ఇంటికి వస్తారంటండి. నేనైతే ఎవ్రీ ఇయర్ అలాగే వెళ్ళి దసరా నవరాత్రులు కన్ఫామ్గా నేను 9 రోజులు అయితే మాత్రం మార్నింగ్ టైంలో వెళ్ళి కుంకుమార్చన అయితే చేసుకుంటానండి. ఎవరైనా ఇప్పుడైతే మనకు అయిపోయింది కాబట్టి నెక్స్ట్ దసరా నవరాత్రులైనా ఉపయోగించుకోండి. కుంకుమార్చన చేయడం వల్ల చాలా మంచిదండి. మనకి ఎలాంటి గంటాలు, ప్రమాదాలు ఇలాంటివి కూడా రాకుండా భర్తలకి పసుపు కుంకాలు నిండు నూరేళ్ళు చల్లగా ఉండేలాగా ఆ తల్లి అయితే మనల్ని దీవిస్తుందండి. ఆపదలో ఉన్నప్పుడు అమ్మవారే మన నుదుటిన ఉన్న కుంకుమే మనకి ఏమంటారు అండగా నిలబడుతుందంట. సో కుంకుమార్చన అనేది మీకు ఎక్కడ అవైలబుల్ ఉన్నా మిస్ అవ్వద్దు, కన్ఫామ్గా చేసుకోండి. నెక్స్ట్ అలాగే అయిపోయిందండి. ఆత్మ ప్రదక్షిణ అయితే చేసుకుంటున్నాం. పూజ కంప్లీట్ అవ్వచ్చింది మనకైతే. చూశారు కదా, ఆత్మ ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏదో చెప్తున్నారు అయ్యగారు, ఆ మంత్రాలన్నీ పలికిస్తున్నారు మాతో. అయిపోయిందండి. తర్వాత అయ్యగారు మాకు అందరికీ తాంబూలం ఇచ్చి ప్రసాదం వడి నింపి మాకు అయితే అక్షింతలు వేసి దీవించారు. మేము దక్షిణ తాంబూలం పెట్టేసాం అయ్యగారికి. తర్వాత తీర్థ ప్రసాదాలు కూడా ఇచ్చారండి. ఇప్పుడైతే మేమందరం వచ్చిన ముత్తైదువులందరికీ మనం ఏదైతే కుంకుమార్చన చేసుకున్నాం కదండి, ఆ కుంకుమ అనేది అక్కడున్న ముత్తైదువులకి, పిల్లలకి పెడితే చాలా మంచిదండి. అలాగే పసుపు గణపతిని చేసుకున్నాం కదా, ఆ పసుపు కూడా అందరికీ ఇస్తామన్నమాట. సూత్రాలకి పెట్టుకోమని, మంగళసూత్రాలకి. తర్వాత మిగిలిపోయిన పసుపుని మనం తులసి కోటలో వదిలేస్తే సరిపోతుందండి.
లేదు అంటే ఫేస్కి కానీ గొంతుకి అట్లా పూసుకుంటారు. తులసి కొట్లైనా వదిలేయచ్చు. అక్కడ ఉన్న ముత్తైదువులందరికీ, చిన్నపిల్లలకి పసుపు అయితే ముత్తైదువులకి ఇచ్చానండి. కుంకుమ అయితే అందరికీ పెట్టాను, పిల్లలకి ముత్తైదువులందరికీ. ఆ కుంకుమార్చన చేసింది అలా పెట్టుకుంటారండి. ఇక్కడ మిగతాది ఇక్కడేమో తెలీదు. ఇక్కడ తెలంగాణలో అయితే ఇలా ఉంటుంది పద్ధతి. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇలా చూస్తున్నాను అనమాట. ఈ 10 years నుంచి కుంకుమ పూజ అయిపోయిన తర్వాత అలాగే చేస్తారండి. నెక్స్ట్ అన్నదానం స్టార్ట్ అయిపోయిందండి. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వామివారికి మహానైవేద్యం అయితే నివేదించారు. తర్వాత ఇవన్నీ ఐటమ్స్ అండి, చూశారు కదా. వైట్ రైస్, ఇది ఏంటంటే గుత్తి వంకాయ అండి, గుత్తి వంకాయ బగారా రైస్, సాంబారు, రైతా, పాపడాలు, చూసారు కదా. అన్నీ చూడండి, చాలా బాగా చేయించారు ఆంటీ గారు. అన్నదానం ఎవరు చేశారో కూడా మీకు చూపిస్తాను చూడండి అండి. తోటకూర పప్పు, వైట్ రైస్, బగారా అన్నం, నెక్స్ట్ పులిహోర, టమాటా చట్నీ, అలాగే రోటి పచ్చడి, మిర్చి బజ్జీ, హల్వా. ఇవండి మా మెను స్వామివారికి అయితే అన్నదానం రోజు చేయించేది. ఈ రెడ్ కలర్ శారీ ఉన్నారు కదండి, ఈ ఆంటీ చేయించారు అన్నదానం. ప్రతి ఇయర్ ఆంటీయే చేయిస్తుంటారు చాలా వరకు. ఈ ఇయర్ కూడా ఆంటీయే చేయించారండి. ఎంతమంది వస్తే అంతమంది భక్తులకి అన్నదానం ఈ ఆంటీయే చేయించారండి. చూశారు కదా. ఇదండి మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. చాలా హ్యాపీగా అనిపించిందండి. వంటలన్నీ కూడా మంచిగా సరిపోయినాయి అందరికీ. ఇంకా మిగిలినవి అయితే మేము కూడా కొంచెం తెచ్చుకొని ఇంటికి కూడా తినేసామన్నమాట సాయంత్రానికి కూడా. అంటే ఎంతమంది వచ్చినా సరిపోయింది అన్నం, ఇంకా మిగిలింది తప్ప ఎవరికి తరగలేదన్నమాట. అంత మంచిగా జరిగింది మా పూజ అయితే. రేపైతే మాకు ఇంకా నిమజ్జనం ఉంటుందండి. ఈరోజు 9 days కదా, కదిలిచ్చారు స్వామిని కొంచెం. రేపు ఈవినింగు ఇంకా డీజే సాంగ్స్, నిమజ్జనం ఇట్లా అంతా ఫుల్ ఉంటుంది. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ వీడియో మీకు నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.